న్యాచురల్గా ఉంటుంది. లేకుంటే కొంచెం మనకు కండ్లు మండుతాయి. ఆ మండకుండా మనం ఈ రకంగా తీసుకొని పెద్ద సైజు 2 ఆనియన్ తీసుకో. కూడా తీసుకొని ఇట్లా పొడవు కట్ చేసుకోవాలి. పప్పు కుక్కర్, ఆయిల్ మనము పెద్ద చెంచా ఉంటుంది కదా, దాన్ని 1 స్పూన్ తీసుకోవాలి. నేను అందాదా పోస్తుంది. ఇది ఒరిజినల్ నెయ్యి అన్నట్టు, మనం ఇంట్లో చేసుకుందాం కాబట్టి. లవంగ, ఇలాచి, మసాలాలు కావాలా, కొన్ని లవంగాలు, డైరెక్ట్ ఇందులో మనం చెక్క, సాజీరా, ఇప్పుడు ఉల్లిగడ్డ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు పెసరు రుబ్బుకున్నాం కదా, అది వేసుకోవాలి. కొంచెం ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కొట్టింది కాబట్టి నేను ఒక 3 చెంచాలు వేసుకుంటున్నాను. ఉప్పు కొట్టిన కారం కాబట్టి నేను 4 చెంచాలు వేసుకుంటాను. ఉప్పు తగినంత 2 చెంచాలు అయితే వేసుకోండి. తర్వాత మీకు తగినంత, నేనైతే 2 చెంచాలు వేసుకోవాలి. చూడండి మటన్ ఎంత కోవాలి. కారం మాడిపోతుంది. ఇప్పుడు దీని మంచిగా చూడండి, మొత్తం టమాటా మొత్తం స్మాష్ అయిపోయింది. టమాటాల నుంచి వచ్చిన గుజ్జు లైట్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం మూత పెట్టుకొని ఒక్కసారి మనం వాటర్ పోసుకోవాలి. చూస్తుంది నోరు లైట్గా